అనగనగా ఒక అడవిలో ఒక అందమైన చెరువు. ఆ చెరువులో 3 చిన్న చిన్న చేపలు నివసిస్తూ ఉండేవి. ఆ చెరువులో నీలం రంగులో ఉన్న చేప పేరు సుమతి. సుమతి చాలా తెలివైంది. ముందు చూపు చాలా ఎక్కువ. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడుతుంది. ఇక రెండవది కాలమతి. అందరూ ముద్దుగా కాళీ అని పిలుస్తారు. చాలా తెలివైంది, కానీ బద్ధకం ఎక్కువ. ముందు ఆలోచన ఉండదు. సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తుంది. ఇక మూడవది మందమతి. అందరూ మ్యాడీ అని పిలుస్తారు. ఆ చెరువులో ఉన్న అన్ని చేపల కన్నా మ్యాడీయే చాలా స్పీడ్గా ఎదగలదు. ముందు చూపు, జాగ్రత్త అనే పదాలు తనకు అస్సలు తెలియవు. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా ఆ చెరువులో ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవారు. అలా కాలం గడుస్తున్న సమయంలో ఈరోజు నీటి ప్రవాహం ఎక్కువగా అనిపిస్తుందే, ఎందుకైనా మంచిది, అందరూ జాగ్రత్తగా ఉండండి అని సుమతి అనగా, అవునా, అయినా ఏమీ పర్వాలేదులే, ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాం అని కాళీ అంటుంది. మీరిద్దరూ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇంత పెద్ద చెరువులో ఏదో ఒక మార్పు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏదేమైనా నా సంగతి తెలుసుగా, ఈ చెరువులో అందరికన్నా స్పీడ్గా ఈదుకుంటూ వెళ్ళిపోతాను అని అంటుంది మ్యాడీ. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ రాబోయే ప్రమాదాన్ని ఎవ్వరూ ఊహించలేదు. ఒకరోజు ఎప్పట్లాగానే ఆడుకుంటూ ఉండగా ఒక నల్లటి నీడ నీళ్లపైన వస్తుంది. ఎవ్వరూ గమనించరు, సుమతి తప్ప. ఏంటది, ఏదో తేడాగా ఉంది అని సుమతి అనగానే, మళ్ళీ ఏంటి సుమతి, ఇంకో పొడుపు కదా, నా వల్ల కాదు అని కాళీ అనగా, సుమతి నువ్వన్నీ ఎక్కువగా ఆలోచిస్తుంటావు, పద కొంతసేపు రేసు పెట్టుకుందాం, నన్ను ఓడించడం నీ వల్ల కానే కాదు అని వెటకారంగా మ్యాడీ అంటుంది. నాకైతే ఏదో విచిత్రమైన నీడ కనిపించింది అని సుమతి అనగా, అదేముంది, నీడ రావడం మామూలే, ఇందులో ఏముంది అని కాళీ అంటుంది. అది మామూలు నీడలా లేదు, ఏదో తేడాగా ఉంది అని వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే అది మామూలు నీడ కాదు, అది వేటగాడి నీడ. అక్కడున్న చేపలన్నింటినీ పట్టుకోవడానికి ఒక వేటగాడు అక్కడికి వస్తాడు. అలా కొంతసేపటికి ఆ నీళ్ళల్లో ఏదో పడినట్టు అనిపిస్తుంది. చెప్పానా, చూడండి, నేను భయపడిందే జరుగుతుంది అని సుమతి అనగా, ఏమైనా ఆకు పడిందేమో అని కాళీ అనగా, ఏదైనా మనం తినడానికి వస్తుందేమో, తినేదైతే అది నాది అని మ్యాడీ అంటుంది. కాళీ మ్యాడీ అనుకున్నట్టు అది ఆకు కాదు, తినేది కాదు, అది ఒక చిన్న రాయి. ఆ చెరువులోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి వేటగాళ్లు అలా రాయి వేసి చూసుకుంటారు. మనం పైకి వెళ్ళి చూద్దాం, నాకేదో అనుమానంగా ఉంది అని సుమతి అనగా, పై దాకా ఈదాలా, అబ్బో చాలా పెద్ద పనే అని కాళీ అంటుంది. ఏంటి, పై దాకా వెళ్ళాలా, ఎందుకు, ఆ వింత వస్తువును చూడ్డానికా, నాకు బోరింగ్గా ఉంది, నా వల్ల కానే కాదు, నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాను, ఎవరైనా నాతో వస్తారా అని మ్యాడీ అంటుంది. కానీ సుమతి మాత్రం ఆగలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెరువు పైదాకా ఈదుకుంటూ వెళ్తుంది. చెరువుపైకి వెళ్ళడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంతలో 2 మనుషులు మాట్లాడుకోవడం కూడా వింటుంది సుమతి. చూసావా ఎన్ని చేపలు ఉన్నాయో, మన దగ్గర ఉన్న చిన్న వలకే ఇన్ని చేపలు దొరికాయి, రేపు పెద్ద వలను తీసుకుని వద్దాం అని అనుకుంటూ ఉండగా వాళ్ళ మాటలు విన్న సుమతికి రాబోయే ప్రమాదం అర్థమవుతుంది. వెంటనే తన ఫ్రెండ్స్కి ఆ విషయం చెప్పాలని వేగంగా చెరువు లోపలికి వెళ్తుంది. కాళీ మ్యాడీ, ప్రమాదం ముంచుకొస్తుంది, నేను ఊహించిందే నిజమైంది, రేపు వేటగాళ్లు వస్తున్నారు, ఇక్కడే ఉంటే మనం ప్రమాదంలో పడతాం, మనం ఏదో ఒకటి చెయ్యాలి, ప్రమాదమేమీ ఇప్పుడు కాదు కదా అని కాళీ అనగా, రేపు సంగతి రేపు చూసుకుందాంలే, ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు అని మ్యాడీ అంటుంది. కాదు, రాబోయే ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు రేపే పెద్ద పెద్ద వలలతో వస్తున్నారు, మనం ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది సుమతి. రేపే కదా వచ్చేది వాళ్ళు, అప్పుడు చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, అదే కదా, ఇప్పుడు కాదు కదా వచ్చేది, రేపు చూద్దాంలే అని కాళీ మ్యాడీ అంటారు. మీరెందుకు ఇంత మొండిగా ఆలోచిస్తున్నారు, ఒక్కసారి వలలను నీళ్ళలోకి వదిలేక మనం ఎటూ పోలేము, ఒకవేళ వాళ్ళు రేపు రాకపోతే మనం అనవసరంగా ఇంత మంచి ప్లేస్ ని వదిలి వెళ్ళవలసి వస్తుంది అని కాళీ అనగా, నువ్వెప్పుడూ అలాగే ఆలోచిస్తావు, వాళ్ళొస్తే స్పీడ్గా ఈదుకుంటూ వెళ్ళిపోదాం, మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు అని మ్యాడీ అంటుంది. అందరూ నీలాగా స్పీడ్గా ఈదగలరా మ్యాడీ, చిన్న చిన్న చేపలు, ముసలి చేపలు ఉన్నాయి, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎలా తప్పించుకోగలరు, కాళీ మ్యాడీ నాతో రండి, ఇక్కడికి దగ్గరలోనే ఒక చిన్న పిల్లకాలువ ఉంది, దాని నుంచి మనం సురక్షితంగా ఒక పెద్ద నదిలోకి వెళ్దాం, పదండి అని సుమతి అంటుంది. సుమతి ఎంత చెప్పినా వాళ్ళు వినకపోయేసరికి ప్రమాదం జరిగాక అయ్యో అనుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను
కాళీ మ్యాడీ మీరు కూడా నాతో వస్తారు అనుకుంటున్నాను, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అక్కడి నుంచి సుమతి వెళ్ళిపోతుంది. ఒక చిన్న పిల్ల కాలువలో ఈదుకుంటూ అవతల వైపు ఉన్న సురక్షితమైన నదిలోకి చేరుకుంటుంది సుమతి. మరుసటి రోజు ఉదయాన్నే వేటగాళ్లు వాళ్ళ పని మొదలు పెడతారు. వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద వలను చెరువులోకి విసురుతారు. అమ్మో, సుమతి అన్నది నిజమే, వాళ్ళు వచ్చేశారు. సుమతి మాట విని మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది అని కాళీ అనుకుంటుంది. వచ్చే ప్రమాదం ఊహించే లోపే అనుకున్నది జరిగిపోతుంది. కాళీ, మ్యాడీ ఇంకా మిగతా చేపలు ఆ వలలో చిక్కుకుపోతాయి. కాళీ, ఆలోచించు, నీకు ఇంకా సమయం ఉంది ఇక్కడి నుంచి తప్పించుకోవడానికని తన మనసులో అనుకుంటుంది. నేను ఇలాగే చచ్చిన దానిలా కదలకుండా పడి ఉంటాను, అప్పుడు నన్ను ఎవరూ గమనించరు. మంచి టైం చూసుకుని నీళ్ళలోకి దూకేస్తాను అని అనుకుని వేటగాడు లేని సమయంలో కాళీ నీళ్లలోకి దూకేస్తుంది. అలా కాళీ తెలివిగా ఆలోచించి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. మ్యాడీ మాత్రం అక్కడి నుంచి తప్పించుకోలేకపోతుంది. తప్పించుకున్న కాళీ సుమతి దగ్గరకు వెళ్తుంది. అమ్మయ్య, నేను వచ్చేసాను సుమతి, కానీ మ్యాడీ అక్కడే ఉండిపోయింది. మేము నీ మాట ముందే వినాల్సింది. మ్యాడీ వాళ్లకు దొరికిపోయింది. కనీసం నువ్వన్నా తప్పించుకున్నావు, పాపం మ్యాడీ అని సుమతి, కాళీ బాధపడతారు. కొంతమంది ముందు ఆలోచన లేకుండా ఉంటారు, ఇంకొంతమంది చివరి నిమిషం వరకు ఆలోచించరు. కానీ తెలివైన వాళ్ళు మాత్రం ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడతారు. మీరెలా ఆలోచిస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.